హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. సో మనకి ఈ సందర్భంగా చాలా మంది స్టూడెంట్స్ కూడా సార్ మేము రైల్వే ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నాము, సో ఆఫర్స్ అనేది మన కోర్సులో డిస్కౌంట్ ఇవ్వండి సార్ అని చెప్పి చాలా మంది కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళందరినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎగ్జామ్స్ ఏదైనా సరే, ఇది రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ అయినవ్వండి, గ్రూప్ డి అయినవ్వండి, టెక్నీషియన్, ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఐ ఎగ్జామ్ అయిపోయింది. సో కానిస్టేబుల్ కూడా జరగబోతుంది, ఎన్టీపీసీ సిబిటి 1 కూడా జరుగుతుంది, గ్రూప్ డి కూడా మనకు రేపు ఎల్లుండో నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో 26th కానీ 26th ఈవినింగ్ కానీ 27th లోపు కానీ మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా వస్తుంది అన్నమాట. సో మీకు సంబంధించి కంప్లీట్ గా అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే తక్కువ అమౌంట్ కి బెస్ట్ క్వాలిటీ. మీరు ఎక్కడైనా చూడండి, మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా సరే ఈ రోజు మేము ఇచ్చే ఆఫర్ ఇంత తక్కువకి బెస్ట్ కంటెంట్ ఎక్కడా ఉండదు. మీరు మన కోర్స్ తీసుకొని చెప్పడానికి త్రీ రీజన్స్ నేను చెప్తాను. అండ్ ఫస్ట్, మనం ఒక దగ్గర కోర్స్ తీసుకున్నాం అంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు ఏం సాధించారు, వాళ్ళకి చెప్పడానికి ఉన్న అర్హతలు ఏంటి. సో ఫస్ట్, మై సెల్ఫ్ కిరణ్ కుమార్. సో నేను ఎంటెక్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ జేఎన్టీ యూనివర్సిటీ హైదరాబాద్. అండ్ నేను 3 గవర్నమెంట్ జాబ్స్ సాధించడం జరిగింది. రైల్వే అయితేంది, పోలీస్ అయితేంది, గ్రూప్స్ అయితేంది. అదేవిధంగా 10 years ప్లస్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మ్యాథ్స్ లో అయితేంది, సైన్స్ లో అయితేంది. దీస్ ఆర్ మై క్వాలిఫికేషన్స్. మీరేమైనా అచీవ్ చేశారు సార్ అంటే 2019 నోటిఫికేషన్ లా గ్రూప్ డి లో ఏదైతే స్టూడెంట్స్ 1124 స్టూడెంట్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సార్ ఆల్ ఓవర్ ఇండియాలో వేరే వేరే జోన్ కి అప్లై చేసుకున్నాం. మన తెలుగు మీడియం స్టూడెంట్స్, మన తెలంగాణ స్టూడెంట్స్ అయితే, మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే 1124 మంది గ్రూప్ డి జాబ్స్ సాధించడం జరిగింది. సో 9 మంది ఎన్టీపీసీ జాబ్స్ సాధించడం జరిగింది. సో నేను కూడా క్రాక్ చేయడం జరిగింది అనమాట. సో దీస్ ఆర్ మై క్వాలిఫికేషన్స్ అండ్ అచీవ్మెంట్స్ అనమాట. అండ్ మీకు సబ్జెక్ట్స్ వైజ్ వెళ్ళాలంటే రైల్వే ఎగ్జామ్స్ కి ఏది ఇంపార్టెంటో అదే క్లాసెస్ చెప్తాను. ఎందుకంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నాం అనుకో, తెలంగాణ స్టేట్ కి దాని సిలబస్ వేరే ఉంటుంది, ప్రిపేర్ అయ్యే విధానం వేరే ఉంటుంది. బ్యాంకు ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి, దాని స్ట్రాటజీ వేరే ఉంటుంది, మనం చదవాల్సిన సబ్జెక్ట్స్ వేరే ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం, కంప్లీట్ గా స్ట్రాటజీ అనేది వేరే ఉంటుంది. కామన్ గా సబ్జెక్ట్స్ మనకి కనిపిస్తున్న వే ఆఫ్ క్వశ్చన్ డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్క్లూజివ్ రైల్వే ఎగ్జామ్స్ గురించి చెప్పాలంటే సైన్స్ అనే టాపిక్ కనుక తీసుకున్నట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకో సిలబస్ లు కూడా ఎన్సీఆర్టీ 6th to 10th అప్ టు 10th స్టాండర్డ్ సిబిఎస్ఈ లెవెల్ అని చెప్పి అడుగుతారు. సో ఇప్పుడు ఏం చేస్తాం, సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అదే ఉద్దేశంతో మీకు క్లాసెస్ అనేది పీడిఎఫ్ ఫైల్స్ కూడా 6th నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు +1 +2 కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏదైతే అవసరమో అది ఇవ్వడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంట్ కూడా కలిగి ఉంటుంది అండి. సో మీకు అర్థమెటిక్ రీజనింగ్ కూడా ఒక్కొక్క క్వశ్చన్ ఒక మోడల్ కవర్ అయ్యే విధంగా, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ సోర్స్ గా అంటే యూట్యూబ్ లో చాలా ఉంటాయి, చాలా బుక్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్. ఎందుకు వై వుడ్ వి చూస్ కిరణ్ స్టడీస్ అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అని నేను ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ చెప్పాను, క్వాలిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజెస్ ఉంది, ఒక మోడల్ మీద 4 నుంచి 5 క్వశ్చన్ చెప్తాను, అది మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే రిమైనింగ్ మోడల్ ఎక్కువ మోడల్ కవర్ చేయాలి. మీకు ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఏదో గంటల వీడియోస్ చెప్తే ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుందని కాదు, మనం కాన్సెప్ట్ ఎక్కువ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ ఎక్కువ చేయాలన్నమాట. ఆ సక్సెస్ వల్లనే ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లోనే క్లియర్ గా ఒక 50,000 మంది పైగా, సో 50,000 మంది పైగా మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ కోర్స్ పర్చేస్ చేశారు, ప్రిపేర్ అవుతున్నారు. ఇది తక్కువ అమౌంట్ కి, రీజనబుల్ అమౌంట్ కి. ఇక్కడ ఏంటంటే చెప్పేది, నాలో కూడా చెప్పే దాంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉండొచ్చు. కాన్సెప్ట్ ఉంది, కొన్ని సిచ్యువేషన్ హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉండకపోవచ్చు. సో వాటిని సో అప్ టు మార్క్ అనేది ఎవరు 100% ప్రతి ఒక్కటి కూడా ఎవరమైనా కవర్ చేస్తామంటే నేను కూడా దానికి కరెక్ట్ మా దాంట్లో కవర్ చేస్తాం కదా. ఈ ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ఏ ఒక్కటి కూడా మిస్ చేయకుండా 100% కాన్సెప్ట్ నేర్పించి నీ మీద నీకు కాన్ఫిడెంట్ వచ్చేదైతే గ్యారంటీ ఫర్ దట్. కాన్సెప్ట్ నేర్పించే బాధ్యత నాది. ఓకేనా, మీరు రైల్వేకి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే, త్వరలోనే మనకి స్టేట్ ఎగ్జామ్ సంబంధించిన కోర్సు కూడా సపరేట్ గా లాంచ్ చేస్తాం. దాని నుంచి మనం సపరేట్ గా మాట్లాడుకుందాం. ఈ రోజు వరకు మీకు ఆఫర్లు అనేది ఒకసారి చూద్దాం, ఏమేమి ఆఫర్లు ఉన్నాయి ఏంటిది అనేది. సో మీరు ఎన్టీపీసీ కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే 1 year ఫుల్ కోర్స్ వచ్చేసి మీకు 1 year ఫుల్ కోర్స్ వచ్చేసరికి మీకు 499 కి ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో 499 రూపీస్ కే మీకు 1 year ఫుల్ కోర్సు, ప్రతిది కూడా బైలింగ్వల్, తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అండ్ గ్రూప్ డి ఫుల్ కోర్స్ కూడా మీకు 1 year 499 రూపీస్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటాయి, అప్డేటెడ్ క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి. అదేవిధంగా ఏఎల్పి ఫుల్ కోర్స్ వచ్చేసరికి మీకు 1 year 499 ఉంటుంది. ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్ కూడా 499 ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చేసరికి మీకు 6 months 499 ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 6 months 499 ఉంటుంది. ఆర్ఆర్బిజై సిబిటి 1 కూడా 499 ఉంటుంది అనమాట. ఓకేనా, యాజ్ వెల్ యాజ్ మీకు ఆల్ రైల్వే ఎగ్జామ్ సంబంధించి
కోర్స్ నాకు అన్ని రైల్వే ఎగ్జామ్స్ కావాల్సింటే 1000 రూపీస్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ 2000 ఏమో ఓల్డ్ అనమాట. ఇప్పుడు రీసెంట్ గా మీకు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా అయింది. అన్ని కలిపి మీకు 3200 ఇక్కడ 3300 ప్లస్ మాక్ టెస్ట్లు కొత్తగా కూడా మీకు అప్డేటెడ్ కూడా యాడ్ చేయడం జరిగింది అనమాట మాక్ టెస్ట్లు. సో 3300 పైగా మాక్ టెస్ట్లు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అది కూడా మీకు 499 కి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మీరు ఎవరైతే తీసుకోవాలనుకుంటారో సో ఒకసారి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని లోగో కూడా చూపిస్తాను మీకు ఒకసారి. సో మీకు ఇది కంప్లీట్ ఎవరైతే టార్గెట్ రైల్వే జాబ్ 2025 అనుకుంటారో అప్డేటెడ్ క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్స్ ఉంటుంది, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అదేవిధంగా మీకు ఆల్ రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఆర్ఆర్బిజేఈ సిబిటి 1 ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఏఎల్పి ఎవ్రీథింగ్ కూడా ఉంటుంది. సో ఒకసారి లోగో చూడండి, ఈ లోగో ఉంటుంది అనమాట. ఓకేనా? సో మీరు ప్లే స్టోర్కి వెళ్తే ఈ లోగోతో మన కిరణ్ స్టడీస్ యాప్ అనేది మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో మన ఛానల్ యూట్యూబ్ ద్వారా ఫాలో అవ్వండి. ఓకేనా? సో నేను లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, మీరు రైల్వే జాబే అనుకుంటే ఫస్ట్ కంటెంట్ నేర్చుకోండి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేది అదే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కంటెంట్ మీరు నేర్చుకున్న తర్వాత ఐదర్ మన క్లాసెస్ విని పీడిఎఫ్ ఫైల్ చదివితే సరిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సింది మాక్ టెస్ట్ అనమాట. మాక్ టెస్ట్. సో ఈ మూడు కూడా మీకు ఇండివిజువల్ గా కావాలంటే ఇండివిజువల్ అవైలబుల్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీరు కంటెంట్ వీడియో క్లాసెస్ సపరేట్ గా తీసుకోవచ్చు. ఇందాక చెప్పిన విధంగా ఆఫర్ విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఆఫర్ ఉన్నాయి. 50 రూపీస్ కి ప్రతి సబ్జెక్ట్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ ఫైల్స్ వస్తాయి. అండ్ మాక్ టెస్ట్ సపరేట్ గా తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ మీ కింద ఈ మూడిట్లో ఏది ఇండివిజువల్ కావాలన్నా తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టైం పోతే మళ్ళీ రాదు. ఈ టైం ఇంత తక్కువ అమౌంట్ నేను చెప్పినాను కదండి, ఆల్మోస్ట్ 500 రూపీస్ క్లాసెస్ ఇంకొక 500 కనుక మీరు మాక్ టెస్ట్ లకు వేసుకుంటే 1000 రూపీస్ అండి. మీరు స్పెండ్ చేసేది బెస్ట్ కంటెంట్. ఇంత తక్కువ వేయడానికి కూడా కారణం ఏంటంటే చాలా మంది కూడా మనీ ఎఫర్ట్ చేయలేని స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. సో అందుకోసం వాళ్ళందరూ కూడా రీచ్ అవ్వాలి. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా, నేను కూడా అదే స్టేజ్ నుంచి ఈ లెవెల్కి వచ్చాను కాబట్టి ఐ నో ద వాల్యూ ఆఫ్ మనీ. ఆ స్ట్రగుల్స్ అని నాకు తెలుసు కాబట్టి బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి. నేను చెప్పే క్లాసెస్ నేను చెప్పేది 100కి 100% రీచ్ అవ్వకపోయినా అట్లీస్ట్ మినిమం 50% స్టూడెంట్స్ అయినా ఫాలో అయ్యి ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఇప్పుడు ప్రెసెంట్ నోటిఫికేషన్ కనుక జాబ్ సాధిస్తే 100 మందిలో అట్లీస్ట్ ఒక 50 మందిని తీసుకొని నేను చెప్పిన విధంగా ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. మన ప్రిపరేషన్ ప్లాన్ లో కనుక తక్కువ లేనప్పుడు మనం ఏంటంటే ఎప్పుడు కూడా రీజన్స్ వెతుకుతూ ఉంటాం. ఫస్ట్ నీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ క్లాసెస్ మొత్తం వినవు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయవు, మాక్ టెస్ట్ రావు, కానీ జాబ్ రాలేదంటావు. నిజంగా ఈ మూడు కూడా నీకు ఎక్కడైనా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ అది వెతకండి. రైల్వే ప్యాటర్న్ తోటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు నేను ఏదైతే ఈ మూడు చెప్తున్నానో ఏంటంటే వీడియో క్లాసెస్ లేదా బుక్స్ అయితేంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితేంది, మాక్ టెస్ట్ అయితేంది, ఈ మూడు కూడా నీకు వేరే దగ్గర ఎక్కడైనా అవైలబుల్ గా ఉందా? ఇంత తక్కువ అమౌంట్ కి ఫస్ట్ కంపారిజన్ చేసుకోండి. చాలా మంది అనొచ్చు, సార్ మీరు మనీ కోసం 100 మాటలు చెప్తారు, నేను చెప్పింది విని మీరు నమ్మొద్దు. జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ డెమో వీడియో ఉంటుంది. మీరు కంటెంట్కి వెళ్ళి వీడియో క్లాసెస్ కావాలంటే డెమో వీడియోస్ ఉంటుంది చూడండి, మాక్ టెస్ట్ కావాలంటే డెమో వీడియోస్ ఉంటాయి చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాల్సిన మీకు యాప్ లో కూడా పెట్టాను. యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. అన్ని డెమో వీడియోస్ చూడండి, డెమో మాక్ టెస్ట్ రాయండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. కానీ డోంట్ వేస్ట్ యువర్ టైం. కన్ఫ్యూజన్ అయిపోయి ఇది చదవాలా అది చదవాలా. సో బిగినర్స్ అయితే గనక సో బెటర్ టు ఆన్లైన్ కోచింగ్ జాయిన్ అవ్వడానికి ఫస్ట్ ట్రై చేయండి. సబ్జెక్ట్ బుక్స్ తీసుకోవద్దని చెప్పొద్దు. మన దగ్గర సబ్జెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయి సెస్ వీఆర్ రెడీ టు క్రాక్ ద ఎగ్జామినేషన్ ఉన్నప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ కోసం మనకు అథమెటిక్ గా రీజనింగ్ అని చేయాలి. జస్ట్ మీరు కాన్సెప్ట్ లెర్న్ చేసుకోండి. షార్ట్ కట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏది ఇంపార్టెంట్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నీకు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అర్థమవుతుంది. ఎలా క్లాసెస్ ఇవ్వాలి అక్కడ కాన్సెప్ట్ నేర్చుకుంటూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నేర్చుకుంటూ అండ్ మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తాం. ఈ మూడు గనక ఏ స్టూడెంట్ అయితే చేస్తారో 100% సక్సెస్ వస్తుందండి. సక్సెస్ ఏదో వన్ నైట్ లా ఓవర్ నైట్ లా వచ్చేది కాదు, కొంచెమైనా టైం స్పెండ్ చేయాలి. మీకు ఇంకొక మంచి ఆపర్చునిటీ ఏంటంటే ఇప్పుడు రాబోయే 2025లో మీకు వచ్చేసి జాబ్ క్యాలెండర్ అయితే రైల్వే నుంచి రాబోతుంది. సో జాబ్ క్యాలెండర్ రైల్వేకి సంబంధించి సో మీకు ఈ జాబ్ క్యాలెండర్ ఉంది కాబట్టి మీకు రైల్వే క్యాలెండర్ ఏదైతే మీకు ఎన్టీపీసీ అయినా సరే గ్రూప్ అయినా సరే రైల్వేకి సంబంధించి ఆల్ రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి ప్రతి ఒక్కటి రైల్వే సంబంధించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన ఆల్ రైల్వే ఎగ్జామ్ సంబంధించి మీకు ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ఆన్ గోయింగ్ నోటిఫికేషన్స్ కాకోకుండా 2025లో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఆల్రెడీ మనకు రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో సరే వేకెన్సీస్ అనేది తక్కువ ఉన్నది అని ఖచ్చితంగా నేను అగ్రీ చేస్తాను, కానీ వాళ్ళు అనుకున్నట్టు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అన్ని కూడా. ఈవెన్ దో గ్రూప్ డి కూడా మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో రిలీజ్ చేస్తామని చెప్పారు. అలాగే మనకి షార్ట్ నోటీస్ కూడా వచ్చింది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం
అప్రాక్సిమేట్ గా డిసెంబర్ 26వ తారీఖు ఈవినింగ్ కల్లా వస్తుంది, లేదంటే మిస్ అయిందంటే 27. 100% ఇయర్ లోపే వస్తుంది ఖచ్చితంగా. నేను చెప్తాను డేట్ కూడా అప్రాక్సిమేట్. ఓకే, సో ఇది గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్. అంటే వాళ్ళు చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి వాళ్ళు ఏదైతే చెప్పారో ప్రతి ఒక్కటి కూడా ఆన్ టైంలో మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. సో అందుకోసం సంబంధం అవ్వాలనుకున్న వాళ్ళు ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియో చూసి డెమో మాక్ టెస్ట్లు రాసి, మీరు బిగినర్స్ అయితే కనుక ఫస్ట్ చూడండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. కానీ మీరు ఏదో మనం చదువుదాంలే అని చెప్పి సగం చదవదు. మీకు ఒక టైం టేబుల్ ఉంటుంది. మార్నింగ్ మీకు 5 AM నుంచి నైట్ 10:30 వరకు కూడా, నైట్ 10:30 వరకు కూడా మీకు ఒక షెడ్యూల్ కూడా ఉంటుంది. మీరు ఒక జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఆ టైం టేబుల్ కూడా ఉంటుంది. ఏ సబ్జెక్ట్ చదవాలనేది మీ ఇష్టం. కానీ టైం స్లాట్స్ ఎలా డివిజన్ చేసుకోవాలి, ఎలా చదవాలి, యాప్ని ఎలా యూజ్ చేయాలి, ఫస్ట్ ఏ సబ్జెక్ట్ చదవాలి. సో మనం ఫస్ట్ ఏ వీడియోలో అయినా సరే నేను చెప్పేది ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాల్సింది అర్థమెటిక్ అనేది కంప్లీట్ చేయాలి. అర్థమెటిక్ క్లాసెస్ ఎన్ని ఉంటాయని ఫస్ట్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికల రీజనింగ్ క్లాసెస్ మీరు కంప్లీట్ చేయండి, అర్థమెటిక్ రీజనింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల మీరు జనరల్ సైన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ జనరల్ సైన్స్ ని మీరు కంప్లీట్ చేయాలన్నమాట, ఈ జనరల్ సైన్స్. సో ఈ మూడు గనక పర్ఫెక్ట్ గా అయితే గనక మనం రైల్వేలో మీరు ఏ ఎగ్జామ్ పెట్టినా ఈజీగా క్రాక్ చేస్తాం. ఎందుకంటే ఆల్మోస్ట్ వీటి నుంచే మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 తీసుకుంటే 80% సిలబస్ ఉంటుంది. గ్రూప్ డి తీసుకున్న ఏది తీసుకున్నా సరే ఆల్మోస్ట్ 90 క్వశ్చన్స్ వస్తాయి. టెక్నీషియన్ గ్రేడ్ తీసుకుంటే 90 మార్కులు వస్తాయి, ఒక 10 మార్క్స్ జిఎస్ ఉంటుంది. అదే గ్రూప్ డి లాంటివి తీసుకుంటే మీకు 80 మార్కులు వస్తాయి. ఎన్టీపీసీ అవి తీసుకుంటే 65 to 70% వస్తుంది వెయిటేజ్. సో ఇక్కడ చెప్పేది మూడు. దాని తర్వాత నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది అండ్ జీకే అయితేంది, అండ్ జనరల్ అవేర్నెస్ అయితేంది, అండ్ కరెంట్ అఫైర్స్ అయితేంది. సో మీ కరెంట్ అఫైర్స్ కూడా ఎవ్రీ మంత్ ఎవరైతే కోర్స్ తీసుకున్నారో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఎవ్రీ మంత్ మీకు ఏదైతే అవసరమో అది మీకు తీసుకున్న ఫుల్ కోర్సులు యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఫైనల్ గా మీరు అనవసరంగా అది ఇది ఈ సోర్స్ ఆ సోర్స్ అది చదవాలి ఇది చదవాలని మన మైండ్ లో ఏం లేకుండా పోతుంది. ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం అంటే, పర్సంటేజ్ అనే టాపిక్ నేర్చుకున్నాం అంటే అట్టు మనం ఒక 10 నుంచి 15 మోడల్స్ నీ నోటికి రావాలి. అలా వచ్చినప్పుడే నువ్వు ఏ టాపిక్ అయినా అట్లీస్ట్ దాని అప్డేటెడ్ క్వశ్చన్స్, దాని అప్లికేషన్ వస్తే చేయగలుగుతావు. బేసిక్ 10 నుంచి 15 మోడల్స్ నీకు తెలియనప్పుడు అప్లికేషన్ ఓరియంటెడ్ వస్తే ఎలా తెలుస్తుంది? అందుకోసమే మీకు కాన్సెప్ట్ ఇచ్చాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇచ్చాను, మాక్ టెస్ట్ లో అప్లికేషన్ ఓరియంటెడ్ ఇచ్చాను. నేను ఏవైతే క్లాసెస్ చెప్పాను అవే మాక్ టెస్ట్ లో అక్కడ ఉండవు. మనకి అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటుంది. కొంచెం డెప్త్గా ఇస్తాను, కొంచెం హార్డ్గా ఇస్తాను, కావాలని ఇస్తాను. ప్రాక్టీస్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేయాలి. చెప్తున్నాను కదా, ఈ మూడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ లైఫ్ లో ఏదైనా మనం సాధించాలనుకున్నప్పుడు కొంచెం కష్టపడాలి. అంత ఈజీగా ఇప్పుడున్న 90 డేస్ లో ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఓవర్ నైట్ లో మనం సక్సెస్ అవ్వాలంటే అంత ఈజీ ముచ్చటైతే కాదు. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఒక మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే రైల్వే గురించి మన యాప్ అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఇది మీకు నచ్చితేనే. సో నోట్, మీకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో నేను చెప్తున్నా కదా 100 మాటలు 100 అబద్ధాలు చెప్తున్నాడు, వీడు కోర్స్ అమ్ముకోవడానికి 100 అబద్ధాలు చెప్తున్నా అనుకోవచ్చు. కానీ ఒకసారి మీరు ప్రైస్ అనేది చూడండి. మీకు మార్కెట్ లో కానీ బయట దొరికే బుక్స్ కానీ ఏదో ఒక టాపిక్ తీసుకోండి. మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మొట్టమొదటిసారి తెలుగులో ఇంగ్లీష్ లో అన్ని సబ్జెక్టులు కూడా అందిస్తున్న ఏకైక ఛానల్ మన కిరణ్ స్టడీస్ యాప్. చూడండి కాంటే తెలుగు ఇంగ్లీష్, ఫస్ట్ ఇంగ్లీష్ క్వశ్చన్ ఉంటుంది, కింద తెలుగు ఉంటుంది. అలా కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 1600-1500 క్వశ్చన్స్ కూడా కేవలం 50 రూపాయలు 50 రూపీస్కి ఇస్తుంది. మీకు ఇక్కడ మాక్ టెస్ట్ ఆల్మోస్ట్ 3300 పైగా మాక్ టెస్ట్ ఉంటుంది. అది కూడా మీకు అండ్ తెలుగు ఇంగ్లీష్ లా కేవలం 500 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మీ కంటెంట్ సంబంధించి అన్ని సబ్జెక్టులు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు రైల్వేకి ఏది కావాలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా కేవలం మీకు 499కి ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి ఈ కంటెంట్ అలా గుర్తు పెట్టుకొని మనం ఎంత అమౌంట్ దాని మీద స్పెండ్ చేస్తున్నాం ఏందనేది కంపారిజన్ చేస్తూ తీసుకోండి. సో ఈ ఆఫర్ అనేది లిమిటెడ్ మాత్రమే ఉంటుంది అనమాట. కేవలం 100 స్టూడెంట్స్ కి మాత్రం ఈ ఆఫర్ ఉంటుందండి. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే తీసుకుంటారో ఫస్ట్ 100 స్టూడెంట్స్, ఈ వీడియో చూస్తున్నంత వరకు వాళ్ళకి ఫస్ట్ 100 స్టూడెంట్స్ కే ఈ ఆఫర్ అయితే అప్లికబుల్ అవుతుంది అనమాట. ఓకేనండి. సో ఐ హోప్ సో మీ యొక్క సపోర్ట్ తోటి ఈ రోజు మనం నియర్ టు 1 lakh సబ్స్క్రైబర్స్, ఐ థింక్ 2024 December 31st కల్లా 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఆల్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. సో అలానే మీరు కంటిన్యూ ఉండండి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ లో ఎటువంటి ప్యాటర్న్ చేంజ్ అయినా ప్రతి ఒక్కటి కూడా మీకు దగ్గరుండి ప్రతిదీ నేర్పించే బాధ్యత నాది. కలిసి నేర్చుకుందాం. ఖచ్చితంగా ఈసారి రైల్వే ఎగ్జామ్స్ లా తెలుగు వాళ్ళ సత్తా ఏందనేది చూపిద్దాం. లాస్ట్ టైం 2019 ఆల్మోస్ట్ ఒక 40 to 50% చూపించాం. ఇప్పుడు అప్కమింగ్ వచ్చేదైతే ఆన్ గోయింగ్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళ సత్తా అనేది సికింద్రాబాద్ డివిజన్ మనలో చూపిద్దాం. అవునండి. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్.